ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదని కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఎస్సీ సప్లాన్ నిధులను కనీసం అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ అని కూటమి అభ్యర్థి పంత వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో స్థానిక జనసేన టీడీపీ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ ఓటమి భయంతో వాలంటీర్లతో కొత్త రాజకీయం తెరలేపుతున్నారని, 27 ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేసి ఇప్పుడు ఎలా ఎస్సీ ఎస్టీల ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సర్పవరంలో ఎస్సీ కాలనీలో ఒక్కొక్క ఇంట్లో 20 మంది నివాసం ఉంటున్నా ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేని పరిస్థితిలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వాలంటీర్లచే తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఖచ్చితంగా చట్టాలను గౌరవిస్తాం, చట్టంలోని వ్యక్తులు అధికార పార్టీకి తొత్తులుగా మారితే సహించేది లేదని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ గాజు గ్లాసుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోళ్ల కృష్ణమోహన్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకురాలు పితాని లీలా, జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ 11వ తారీఖు ఇవాళ సాయంకాలం నుంచి 4 గంటలకి ప్రచారం ఆఫ్ చేసే రోజు, అంటే సుమారు నెల రోజులు ఉంది. ఈ నెల రోజులు కూడా కార్యాచరణ పథకంగా ఏదైతే మేము ఒక ప్లాన్ ప్రకారంగా నానాజీ గారి కుటుంబ సభ్యులు, నానాజీ గారి ఫ్యామిలీ, అలాగే నానాజీ గారి అబ్బాయి అనంతలక్ష్మి గారు, నేను ఇక్కడ కోఆర్డినేటరు, నేను ఇక్కడ ఉన్న వెంకటేశ్వరరావు గారు, అన్ని పక్కల అన్ని ప్రాంతాలకి రేపు నుంచి డివైడ్ అయ్యి ఎవరి కాళ్ళు ముఖ్యనేతస్థాలతో నమస్కరించి ఎందుచేత జగన్ గారిని దింపవలసి వచ్చింది, ఎందుచేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పార్టీ తరఫున మోడీ గారికి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు గ్లాసు గుర్తుగా ఇవ్వాల్సి వస్తుందని విశదంగా చెప్పే కార్యక్రమం ఈ నెల రోజులు కూడా చేపడతా ఉన్నాం. ఎక్కడికక్కడ స్టార్ట్ చేసి ఏ ఊరు కావరు అక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలు తిరుగుతూ పార్టీని ఏ విధంగా జయం సంపాదించాలో ఆ విధమైన కార్యాచరణ పథకంతో ముందుకెళ్తారు. సార్ ఫోన్ వచ్చి సార్ ఇలా అయితే ఎలా సార్, మేము ఉన్నాం కదా సార్, చట్టం ఉందని మాకు చెప్పచ్చు కదా సార్, మీరు వెళ్ళిపోతే ఎలా సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తాం, చట్ట ప్రకారం వెళ్తాం. కానీ చట్టం వచ్చే లోపల కొంతమంది చట్టంలో ఉన్న వాళ్ళు చుట్టాల కింద తయారు చేసుకుని ఆ చుట్టాల ద్వారా తప్పించిపోతూ ఉన్నారు. ఆ చుట్టాలను సస్పెండ్ చేయడం ముందు అర్జెంటుగా ఖచ్చితంగా ఆ చుట్టాల మీద ఇప్పుడు కంప్లైంట్ రైజ్ చేయబోతా ఉన్నాం. మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోండి, కానీ మా రాజకీయ పార్టీ ఉనికి జోలికి వస్తే మీ ఉద్యోగాల జోలికి మేము వస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజు నుంచి సత్యబాబు గారు చెప్పినట్టు రేపు నుంచి 2-3 టీంల కింద మేము ప్రతి చోటకి, ప్రతి ఇంటికి, ప్రతి ఇల్లు టచ్ చేస్తాం, ప్రతి ఒక్కరిని కలుస్తాం, ఉన్న పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా అరిపురిగా 10 మంది 100 మంది పరుగుల కింద వెళ్ళడం కాకుండా మేము పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటికే మెజార్టీ ఆఫ్ ప్రజలు ఈవేళ కూటమి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అలా అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. విజయాన్ని చేకూర్చాలనే సదుద్దేశంతో మొత్తానికి నా అండర్లో ఇంచుమించుగా 6500 ఓటింగ్ ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంత క్రితం టీడీపీలో పనిచేసాం, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చాం. మేము టీడీపీలోనే లబ్ధి పొందాం, వైసీపీలో ఎలాంటి లబ్ధి పొందలేదు. ఇదిగోనండి ఇవాళ వాడుతున్నటువంటి బాత్రూమ్ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది. నీ ప్రతి అవసరం తీర్చింది అనుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది. పొగుడుతున్నానని కాదు, అనంతలక్ష్మి గారు నాకు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేశారు, సత్యబాబు గారు సంతకం పెట్టారు, అది తెచ్చుకున్నాను. ఆ కృతజ్ఞత ఉంది. ఇప్పుడు కూటమి వ్యవహారంతో ఉన్నారు కాబట్టి నాకు చాలా సంతోషం కలిగింది. ఇందులో నానాజీ గారు, సత్యనారాయణమూర్తి గారు, అనంతలక్ష్మి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీకి అశేషంగా కృషి చేస్తానండి. నా వంతు సాయం నేను చేస్తానండి ఈ సభ తెలియజేస్తాను.